స్వర్ణ స్వర్ణ నువ్వాగు. స్వర్ణ అక్క, వావ్, కొత్త చీర కట్టుకుని మరీ వచ్చావా? అమ్మా పండైనట్టేనా? పోవే, ముందు వెళ్ళి ఉప్పు తీసుకురా, త్వరగరా. ఏమిటి సావిత్రి మరీ చేదస్తావు? మీకేం తెలుసండి, నరుడి దిష్టికి నల్లరాయి పగులుతుందంటారు. ఇంత అదృష్టం పట్టిందంటే మన సీతకి ఎంత దిష్టి తగిలిందో ఏంటో. మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. లోపల వేయవే, వేయి. నువ్వు లోపలికి పో, నువ్వు జరగవే. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అందరి దిష్టి పోవాలి. ఉయ్యమ్మా, కుడికాలు ముందు పెట్టి లోపలికెళ్ళు. ఎవరికి ఏ ఇష్టాలున్నా మర్చిపోవడం మంచిది. మా అత్తగారి ఇష్టమే అందరి ఇష్టం, లేకపోతే చాలా కష్టం. అక్క, బావ నచ్చాడా? నచ్చే ఉంటాడులే. అతనికి కూడా నువ్వు నచ్చుంటావు. అందుకే ఇంత మంచి చీర కట్టించి మరీ పంపాడు. ఏంటక్క మాట్లాడవు? ఇంతకీ బావ ఎలా ఉన్నాడు? అక్క, బావ ఫోటో చూడొచ్చుగా. అక్కని అడగడం దేనికి? ఫోటో ఉందా? ఏది? ఇదిగో. సూపర్! బావా చాలా బాగున్నాడక్క, సూపర్ ఉన్నాడు. హీరో మహేష్ బాబు కన్నా, ప్రభాస్ కన్నా చాలా అందంగా ఉన్నాడు. ఆయన ఏంటమ్మా అన్నిసార్లు అడిగినా ఊవనో ఆనో? మీ ఆయన నేనేమైనా కొరుకుతుంటారనుకున్నావా? ఏయ్, వరుసలు కలిపావంటే ఒళ్ళు మండుతుంది. నోరు మూసుకో. ఎందుకే అంత చిరాకు? నీకు కాబోయేవాడు వీళ్ళకి బావే కదా. కుర్రాడికే బంగారం, ఇంజనీరింగ్ చదివాడు, నానమ్మ మాట జవదాటడు. నా ఇష్టమే వాడిష్టం అందంటే ఎంత బుద్ధిమంతుడో చూసావా సీత? చూడ్డానికి అసలు అతను ఉంటేనే కదా. ఆ ఏర్పాట్లన్నీ చేస్తానంది కదమ్మా. కావచ్చు నాన్న, కానీ ముందే అన్ని నిర్ణయాలు తీసుకోకూడదు కదా. అలాగని ఆలస్యం చేస్తే అవకాశాలు దూరమవుతాయి సీత. రేపు అబ్బాయి వస్తున్నాడుగా, నీ అనుమానాలన్నీ తీర్చుకో, ఓ అభిప్రాయానికి రా. కానీ అమ్మా, మన అభిప్రాయాలు తెలుసుకోకుండా అన్ని నిర్ణయాలు ఆమె తీసేసుకుని వరుసలు కలిపేస్తుంది. నా మనవడికి భార్యవి నువ్వే అని ప్రకటించేస్తుంది. అసలు మనకే అవకాశం ఇవ్వట్లేదమ్మా. ఆవిడ తత్వమే అంత సీత, ఏం వచ్చినా తట్టుకోలేదు. అందుకే నిన్ను నా మనవరాలు అంది. అందులో తప్పేంటి? ఆవిడ అనుకుంటే సరిపోతుందా? అసలు నువ్వు ఆవిడ కోడల్ని చూసావా? మాట పలుకు లేకుండా ఎలా బొమ్మలా నించిందో. అది ఆవిడ మీదున్న గౌరవం సీత. ప్రతిదాన్ని నువ్వు భూతద్దంలో పెట్టి చూడకు. చూడు సీత, వారికి ఎంత ఆస్తిపాస్తులున్నాయో మనకంత కుటుంబ గౌరవం ఉంది. మన ఇల్లు, మన పద్ధతులు నచ్చి ఆవిడ నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. మనం దేనిలోనూ వారికి తక్కువ కాదు, ఒక్క డబ్బు తప్ప. అక్క, నీకెదరా డౌట్ ఉంటే చెప్పు. నాకు బావ నచ్చాడు, బావ ఇంటి నుంచి తెచ్చిన చీర నచ్చింది. ఏయ్, ఏంటా మాటలు? పో. రావే. అమ్మా సీత, ఎక్కువగా ఆలోచించకే. నీ రాత బావుంది కాబట్టే ఈ సంబంధం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. అంతా మంచే జరుగుతుంది. నువ్వు ప్రశాంతంగా ఉండు.
ఏమీ అర్థం కావడం లేదు. అంతా అయోమయంగా ఉంది. అయోమయం ఎందుకమ్మా? ఆలోచించు. ఆ విషయం నాకు తెలుసమ్మా. హాయ్ గ్రానీ, హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్. డిన్నర్ అయిందా కన్నా? ఇప్పుడే అయింది గ్రానీ. మెనూ ఏమిట్రా? 2 పుల్కా, చికెన్ కర్రీ, రైస్, ఆలూ ఫ్రై, గ్రీన్ సలాడ్. గ్రానీ, ఫిష్ కూడా. అన్నీ ఓకేరా. ఆలు కాస్త నైట్ టైము అరగదు. ఓ సోడా తాగి పెందలాడే పడుకో. కాస్త వర్క్ పెండింగ్ ఉంది గ్రానీ. రేపు చూసుకోవచ్చు, నువ్వు పెందలాడే రెస్ట్ తీసుకో. సీత వాళ్ళు మన ఇంటికి వచ్చి వెళ్ళారు. రేపు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అందుకే పెందలాడి పడుకో అంటున్నాను. రిజల్ట్ ఏంటి? నువ్వు హ్యాపీయే కదా? డబుల్ హ్యాపీ రా కన్నా. సీత నీ భార్య అవటం నీకింకా ఇంకా హ్యాపీ. అందం, అణుకువ అన్నీ సీతలో ఉన్నాయిరా. ఫోటోలో కంటే బయట ఇంకా ఇంకా బాగుంది. రేపు నువ్వే చూస్తావుగా. నీ సంతోషమే నా సంతోషం గ్రానీ. నీ మాటలో తృప్తి కనబడుతోంది. థ్యాంక్స్ ఫర్ యువర్ సెలక్షన్ గ్రానీ. ఉంటాను గ్రానీ. గుడ్ నైట్ గ్రానీ. మంచిది నాన్న, ఉంటాను. అందగాడే. అక్క అదృష్టవంతురాలు. బాగున్నారా బావగారు? తెల్లారక ముందే లేచేది. ఇంకా రెప్పలు తెరవలేదు. వాటి చాటున మీరే ఉన్నారు. ఏంటి తెల్లార్లు అది నిద్రపోలేదు, మిమ్మల్ని నిద్రపోనిలేదా? అమ్మా సీతాదేవి గారు లేగండి, అవతల బారడు పొద్దెక్కింది. ఏంటి ఊహల్లో ఊసులు, తెల్లార్లు జాగారమా? ఏయ్ వాగకే, ఫోటో లేవు. నీవాడేలే, ఏదో బావగారు కదా అని చిలిపి సరసం చిన్ని సరదా. అవును, కల్లో ఏ కబుర్లు చెప్పుకున్నారు? కబుర్లు లేవు, కహానీ లేవు. ముందా ఫోటో లేవు. నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళు. గుడ్ మార్నింగ్. ఇవాళ మిమ్మల్ని చూడబోతున్నాను సాకేత్ రామా.
బయట పడతారా లేకపోతే మీ నాన్నమ్మ గారి వెనకాలే దాక్కుంటారా? లేచావా బంగారం? మొహం కడుకురా, కాఫీ ఇస్తాను. ఆ సీత, నీళ్లు కాగి రెడీగా ఉన్నాయి. కాఫీ తాగి స్నానం చేసిరా. ఆ టిఫిన్ చేద్దు గాని. ఆ టవలు డ్రెస్సు కూడా తీసిపెట్టుంచాను, సరేనా? అమ్మా ఆగు. ఏంటమ్మా అంతా కొత్త కొత్తగా ఉంది? రోజు నేను నీకు అందించే కాఫీ ఈరోజు నువ్వు నాకిస్తానంటున్నావు. పైగా స్నానానికి ఏర్పాట్లు కూడా చేశానంటున్నావు. ఏంటి కదా? నిన్నటిదాకా సీత ఓ బడిపంతులు రామచంద్రయ్య కూతురు, రేపు ఓ కోటేశ్వరులింటికి కోడలు కాబోతున్నావు. మంగమ్మగారి మనవరాలివే నువ్వు. అక్కడ నువ్వు ఏ పని చేయకూడదే తల్లి. అన్ని పనులు నౌకర్లే చేస్తారు. ఆ అలవాటు కావాలని అన్నీ నేనే చేస్తున్నాను. సంతోషించాను. నేను ఎవరి కోడలనైనా మీ కూతుర్నే. ప్లేస్ మారొచ్చు కానీ సీత సీతే. నేను మారను. కొత్తగా నాకు ఎదురు చేయడం, గారాబం చేయడం మొదలు పెట్టకు. నాకు చిరాకేస్తుందమ్మా. ఏంటమ్మా అర్థమైందా? అమ్మా, ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అంటారు. నేను కూడా అంతే. సీత, ఏంటమ్మా? ఈ రోజు ఆఫీస్కి సెలవు పెట్టకూడదమ్మా. ఏంటక్క పొద్దున్నే కంప్యూటర్ ముందు కూర్చున్నావు? అమ్మా ఈరోజు ఆఫీస్కి వెళ్ళొద్దని చెప్పింది కదా, అందుకనే లీవ్ లెటర్ టైప్ చేస్తున్నా. ఓహో, పెళ్లి చెప్పులు కప్పుకున్నావన్నమాట. ఏయ్, నువ్వు పని చూసుకో వెళ్ళు. హలో. ఎందుకండి మీ ఫ్యాన్ ఇలా హర్ట్ చేస్తారు? ఏయ్, ఏ ఫ్యాను? గొంతు గుర్తుపట్టలేదా గానుకోకిలా? ఏయ్, టైం సెన్స్ లేదా నీకు? అదే కదా నా డౌటు. ఉదయరాగంలో సీత గారి గొంతు వినబడక విలువెల్లాడిపోయి ఫోన్ చేసిన నీ ఫ్యాన్ని ఇలా విసుక్కుంటే ఎలా అండి? అవునులేండి, మీరు విసుక్కున్నా కసురుకున్నా స్వీట్ గానే ఉంటుంది. కోపంగా ఉంది కదూ? ఇంతకీ ఎవరు మీరు చెప్పండి. ఎందుకు నన్ను ఇలా ఇరిటేట్ చేస్తున్నారు? రామ్, రఘురామ్, రామ్నగర్ రఘురామ్, గుండె జారి గల్లంతైనా మీ అభిమాన్ని. యో, ప్లీజ్ 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 ఫోన్ కట్ చేయకండి. జారిపోయిన గుండె ముక్కలైపోతుంది. షట్ అప్. ఎందుకు వీడు నన్ను ఇలా ఏడిపిస్తున్నాడు? ఏంటక్కా, ఎవరికక్కా క్లాస్ పీకుతున్నావు? ఓ అభిమాని ప్రాణం తీస్తుంటే పాట వినిపిస్తున్నాను. నీ కోపం అది కాదులే, సాయంత్రం కావడానికి ఇంత లేట్ అవుతుందా అని. నీ కోపం 4 మీద, నీ చూపులు సాకిబ్ బాబు మీద ఉన్నాయి కదూ.
నమస్కారం అమ్మా. నమస్తే నమస్తే రండి. నమస్తే రండి. ఏది నా బంగారు తల్లి సీత ఏది? ఇప్పుడే తీసుకొస్తానుండండి. ఆ, హ్మ్. వా అక్క, బావగారు సూపర్ ఉన్నారు తెలుసా? అంటే నీకంటే కాదులే. ఊరుకువే. సీత, అవతల పెద్దావిడ మా సీతేది మా సీతేది అని కలవరిస్తున్నారు. త్వరగా రా. మొత్తం రెడీ అయిపోయినట్టే కదా, రా వెళ్దాం. మగాడి చేలు పట్టు చీరగా కట్టి వచ్చావా అమ్మా? రా, ఇలా రా. గుమ్మలో కడుగు పెట్టగానే నువ్వే ఎదురొస్తావనుకున్నాను. పెళ్లి కూతురు సిగ్గు మర్చిపోయాను. నా మనవరాలే కదన్న ఝాసలో ఉన్నానమ్మా. ఇలా రా, ఇలా వచ్చి మా సాకిత్ పక్కన ఒకసారి నిలబడు. లేరా సాకిత్, లేచి నించో. ఇలా రండి, ఇలా ముందుకు రండి. ఆహా, సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుణ్ణి సీతమ్మ తల్లిని చూసినట్టుగానే ఉంది. ఈడు జోడు అంటే ఇది. ఆ సిరిని